ఒక పక్క టీమిండియా ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్ ఆడుతుంటే మరో పక్క ఆస్ట్రేలియా వెస్టిండీస్ తో 3 టెస్టుల సిరీస్ ఆడుతుంది. అయితే ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా వెస్టిండీస్ వెళ్ళింది. ఇక హోమ్ గ్రౌండ్స్ లో ఆడుతున్నారు కాబట్టి వెస్టిండీస్ పోటీ ఇస్తుంది అనుకున్నారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. విండీస్ బౌలింగ్ లో అదరగొడుతున్నా బ్యాటింగ్ లో చేతులెత్తేస్తోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో 3వ టెస్ట్ అయిన పింక్ బాల్ టెస్ట్ ఆడుతుంది. ఇక 2వ రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 2వ ఇన్నింగ్స్ మొదలుపెట్టి 6 వికెట్లు నష్టపోయి 99 పరుగులు చేసింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా అసలు వెస్టిండీస్ ఎందుకు టెస్టులు ఆడుతుంది అని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దానికి అసలు కారణం వాళ్ళ ఆట తీరే. సిరీస్ జరిగింది స్వదేశంలో కాబట్టి గెలిచే ఛాన్స్ కూడా ఎక్కువే ఉంటుంది. కానీ విండీస్ జరిగిన 2 టెస్టుల్లో ఘోర పరాజయాల్ని చవిచూసింది. మరీ ముఖ్యంగా బౌలింగ్ లో ఆసీస్ ను తక్కువ పరుగులకే కట్టడి చేసి టార్గెట్స్ ను 250 పరుగులు దాటకుండా చేస్తున్నారు. కానీ బ్యాటింగ్ లో దారుణంగా ఆడి ఓటమి పాలవుతున్నారు. ఇక ఇదే అదునుగా చూసి ఆసీస్ త్రయం విజృంభిస్తున్నారు. జరిగిన 2 టెస్టుల్లోనూ గెలిచే ఛాన్స్ ఉన్నా ఆల్అౌట్ అయ్యి సుమారు 100 పరుగుల పైగా తేడాతో ఓడిపోయారు. ఇలా ఆడుతున్న వీరి ప్రదర్శన చూసి వీళ్ళకి టెస్టులు వేస్ట్ అని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక 100 టెస్టులు ఆడిన బ్రాత్వైట్ అయితే ఎందుకు బ్యాటింగ్ చేస్తున్నాడో ఎవరికీ తెలియట్లేదు. కాగా టీ20 లీగుల్లో రెచ్చిపోయే విండీస్ బ్యాటర్లు తమ జాతీయ జట్టుకు మాత్రం ఆ స్థాయిలో ఆడలేకపోతున్నారు. వన్డేలు టెస్టుల్లో గత కొంతకాలంగా విఫలమవుతూనే ఉన్నారు. ఇక ఈ ప్రదర్శన వల్ల వీళ్ళ భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంది.